నియోజకవర్గ ప్రస్తుత పరిస్థితి అక్కడ మీరు ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నారు. బీసీల గురించి ఈ రాబోయే ఎన్నికల్లో వాళ్ళకి ఇచ్చే టిక్కెట్లు దానిపైన మీ అభిప్రాయం, విశ్లేషణ. నమస్తే. ముందుగా ప్రేక్షకులందరికీ ముఖ్యంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో గడిచిన ఈ 4.5 సంవత్సరాల లోపు జరిగినటువంటి పరిణామాలు చూస్తుంటే బీసీలకి ఈ రాష్ట్రంలో మరి వైఎస్ఆర్ పార్టీ మటుకు ఇంతవరకు బీసీలకి సరైన అవకాశాలు ఇవ్వలేదు. ఇచ్చినవి ఏమన్నా ఉంటే ఒకటి అరా కూడా రాష్ట్రంలో గతంలో రిజర్వేషన్స్ చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ ఎన్టీ రామారావు గారి టైంలో కానివ్వండి, తెలుగుదేశం పార్టీలో 34% ఏది పంచాయతీరాజ్లో కానివ్వండి, జిల్లా పరిషత్తులు కానీ, మున్సిపాలిటీలో కానీ, ఇవన్నీ ఎలక్షన్స్లో కూడా తప్పనిసరిగా వాళ్ళందరికీ 34% ఇచ్చేవాళ్ళు. గతంలో ఈ మధ్యకాలంలో ఈయన వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని బీసీలకి 24% చేశాడంటే 10% కోత చేసి దాదాపుగా 16,800 పోస్టులు ఈ బీసీ వర్గాలకు రావాల్సినవన్నీ కూడా మరి దూరం చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే రాబోయే ఇక ఎలక్షన్స్లో ఈ 3 నెలల్లో సమరగీతం పాడినాడికి బీసీలు అందరూ కూడా ఒకే ఐక్యతతో మనకింత అన్యాయం జరిగినప్పుడు మనం కూడా ఆ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి ప్రతి గ్రామంలో కూడా ప్రజల్లో ఉంది. తప్పకుండా బీసీలు చైతన్యవంతులు కావాలని రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా ఆలోచించి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనేది మా కోరిక.